అసలు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ లో ఒక భయంకరమైన దృశ్యం అయితే చోటు చేసుకుంది. షూ తయారీకి కేంద్రంగా పేరున్న జిన్జియాంగ్ నగరంలో ఉన్న హుయిటింగ్ షూస్ ఫ్యాక్టరీ క్షణాల్లోనే మంటల్లో చిక్కుకుంది. పని వేళల్లో ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అక్కడ ఏ ప్రమాదంలో 28 మంది కార్మికులు అగ్నికాహుతయ్యారు. భవనం అంతటా కూడా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో లోపలున్న వారు బయటకు రాలేక అక్కడ ఇబ్బందులు పడిన సిచ్యువేషన్ నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీ పైకప్పుపై ప్రాణాలు కాపాడుకోవడానికి కార్మికులు చేసిన ప్రయత్నాలు కన్నీళ్లే పెట్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అప్రమత్తమైంది. సుమారుగా 35 అగ్నిమాపక యంత్రాలతో 200 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా కూడా సమాచారం. భవనంలోని మంటలను అదుపులోకి తెచ్చేందుకు వారు గంటల తరబడి శ్రమించారు. షూ తయారీకి అవసరమైన రసాయనాలు, మండే స్వభావం కలిగిన ముడి పదార్థాలు అక్కడ పెద్ద ఎత్తున నిల్వ ఉండటమే ఈ అగ్ని ప్రమాదం ఇంత భారీగా మారడానికి ప్రధాన కారణమని కూడా ప్రాథమికంగా గుర్తించారు. మంటలు భవనం మొత్తం కూడా వేగంగా విస్తరించడంతో కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా అక్కడి నుంచి పోయింది. ఘటనా స్థలంలో ఇప్పుడు కూడా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొంతమంది అదృశ్యమైనట్లు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం ఏంటి, అక్కడ భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళన నెలకొన్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలుంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. బాధితులకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రమాద స్థలిలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నిపుణుల బృందం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. ఇటు చైనా మొత్తం కూడా ఏ ఘటనతో ఉలిక్కిపడింది. ఆ పరిశ్రమ పరిసరాల్లో ఉన్న ఇతర యూనిట్లపై కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కూడా ముమ్మరంగానే కొనసాగుతూ ఉన్నాయి. శిథిరాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని సిబ్బంది కూడా గాలిస్తూ ఉన్నారు. ఈ ఘోర విషాదంపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు ఆయన. క్షతగాత్రులకు అందుబాటులో ఉన్న మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు.